జై సద్గురు సాయినాథ్. మామూలుగా జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి కాబట్టి రామతీర్థంలో ఉన్న టెంపుల్ అనమాట మీరు చూస్తున్నారు. ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న బొమ్మ ఆకారం మనకి లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న స్వామిని అయితే వీడియో తీయలేదనమాట. పక్కనైతే సాయిబాబా స్వామి బొమ్మని నీట్గా తీస్తున్నాను. పక్కన ఉన్న గుడి మామూలుగా దత్తాత్రేయ స్వామి అనమాట. చేంగుర్తి మండలం రామతీర్థంలో అనమాట. మామూలుగా అయితే రేపు గురువారం గురు పౌర్ణమి రోజు బ్రహ్మాండంగా అన్నదానం భారీగా చేంగుర్తి ప్రజలందరికీ మామూలుగా అన్నదానం అనేది చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే వస్తారనమాట. మధ్యాహ్నం పొద్దున్నే 12:30 నుంచే భోజనాలు అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అన్నదానం భారీగా ఉంటుంది రామతీర్థంలో. అదేవిధంగా రామతీర్థంలో చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా మీరు రామతీర్థంలో చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా చూడొచ్చు అనమాట. బ్రహ్మాండంగా ఉంటుంది. సాయిబాబా స్వామి దేవాలయం అయితే చాలా బ్రహ్మాండంగా సూపర్గా ఉంటుంది అనమాట. లోపల ఒక చిన్న బావి ఉంది. చుట్టుపక్కల దత్తాత్రేయ స్వామి మరియు ఆంజనేయ స్వామి చిన్న గుడి కూడా ఉంది. చుట్టుపక్కలంతా ప్రదక్షిణలు చేసి బ్రహ్మాండంగా ఇక్కడ రేపు గురు పౌర్ణమి రోజు అన్నదానం అనేది చేస్తారనమాట. చాలా పండుగగా జరుగుద్ది. మరి షిరిడీలో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ రామతీర్థం, చేంగుర్తి ఈ 2 చోట్ల మాత్రం ఘనంగా అనేది చేస్తారనమాట గురు పౌర్ణమి. చేంగుర్తిలో అయితే సాయంత్రం పూట 7 నుంచి నైటు ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ రామతీర్థంలో కూడా చుట్టుపక్కల జనాలు కూడా బాగా వస్తారు. రామతీర్థంలో చుట్టుపక్కల శ్రీ మోక్షలింగేశ్వర స్వామివారి గుడి ఉంది, రామాలయం ఉంది, మరియు గంగమ్మ తల్లి గుడి ఉంది. ఈ గురు పౌర్ణమి రోజే కూడా మీరు ఒకసారి మొత్తం గుళ్ళన్నీ కూడా చూడొచ్చు అనమాట. చాలా బ్రహ్మాండంగా అయితే కట్టారు. ముఖ్యంగా అయితే రామతీర్థంలో శివాలయం టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, సాయిబాబా గుడి పక్కన అయితే చిన్న బావి అయితే ఉంది రామతీర్థంలో. ఇది కూడా మీరు చూడొచ్చు. మామూలుగా అయితే ఈ నీళ్ళు అయితే తాగుతారు. చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. అడుగు కూడా కనబడేటట్టు అంత క్లీన్గా ఉంటాయి నీళ్ళు. ఇక్కడ మామూలుగా టెంకాయలు అవన్నీ కొట్టి చుట్టుపక్కల ప్రదక్షిణ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం వీడియో అనేది తీశాను ఒక మ్యూజిక్ విజువల్స్తో. మీకైతే గుడి మొత్తం ఒకసారి చూపిస్తాను అనమాట. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగా వీడియో అనేది తీశాను. థ్యాంక్ యూ.